రైట్గా ఎప్పటి నుండో తనను చూడాలనుకుంటున్న ఓ అభిమాని కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు. ఇక కామధేను లంకకి చెందినటువంటి వృద్ధుడు సత్యనారాయణని కూడా చంద్రబాబు ప్రత్యేకంగా కలిశారు. ఇక సత్యనారాయణ యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుని చూడగానే హత్తుకొని మురిసిపోయాడు. ఇక వృద్ధుడు సత్యనారాయణ తన కళ నెరవేరిందంటూ కూడా, తన కోరికను తీరిందంటూ కూడా సత్యనారాయణ తెలియజేశారు. చంద్రబాబు నాయుడు తనకు మంచి మాటలు చెప్పారని, తనకు అండగా నిలబడతానంటూ కూడా హామీ ఇచ్చారంటున్నటువంటి సారభోయిన సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఆసంటి నియోజకవర్గంలో ఏదైతే రమ్మనపాలెం గ్రామ పంచాయతీ సంబంధించి సానుభోయిన సత్యనారాయణ అనే 96 సంవత్సరాల వృద్ధుడు చంద్రబాబు నాయుడుకి ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇటు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం ద్వారా ఏదైతే ఈ రోజు పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి చంద్రబాబు రావడంతో ఇక్కడ ఆయన కలిశారు. ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాబు ఓ నెల 2 మాసాల మట్టించి వీడియోతో వస్తున్నాడు మా బాసు ఆ మట్టికి పోయి ఆడు ఏం చేసాడంటే తత్వం మనం చంద్రబాబు నాయుడులో కాలాల్లో చంద్రబాబు నాయుడికి తీస్తని ఈడీ అన్నాడండి. సరే తీయబాబన్న అలాగే 4-5 ఫోటోలు తీసి అలాగే రోజు ఎలా కోలంగా అనుకుని వాళ్ళు ఏదో మంచి చెట్టు ఆ మట్టుకని ఆయనకి సరిగ్గా తలిగేస్తుంది మందు నాడు ఫోటోవు తలిగేసా మట్టుకని ఒరే ముసలోడు ఇంత కేకేస్తున్నాడో ఆయన చూడాలా రోజంతా ఆడేంత ఆయన చూడాలని రప్పించడానికి మా బాస్ తోటి ఒక దెబ్బ పెడతాను నవ్వుతుంది. సరే అని చెప్పి ఏం చేశాడు, వెళ్దాం బాబా డబ్బులు ఉన్నారు కదా 2 ఏళ్ళు ఉన్నారు కదా రానుపోతే వెళ్దాం బాబా అని అలాగే జరిపేసి ఈనాడికి ఏం కలిగిందా మహానుభావుడికి మన పశ్చిమ గోదావరి జిల్లాలోకి వచ్చి ఆయన ఆహానిచ్చాడు. ఎంత మంచిగా చెప్పాడు. ఆయన మొత్తం మా జన్మ పావనం మీరు చంద్రబాబు నాయుడు చూద్దామని అనుకున్నారా? 3 మాసాలు బట్టి ఉంది కానీ వీడియో తీయలేదు. 3 మాసాలు బట్టి చేతికి అప్పుగట్టి తీసి ఇలా చేస్తుంది ఒకటే ఆ నక్షత్రాలు పడ్డదేమో లట్టుకి తలిగింది మనకి. అంతే కదా. చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం? ఆత్మీయానం మహానుభావుడు. చూసాను అప్పుడప్పుడు బొమ్మల్ని స్వయంగా మంచిని చూడలేదు కానీ చెప్తున్నా మాకు అలాంటి పని లేదు. ఈ సంవత్సరం నేను అన్ని వదిలేసి ఇలాగెలా తిరుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూపింది. అంతకుముందు సిద్ధాంతం మనకు తెలదు. చుట్టుకోవాలంటే నీ ఎంటోడు 10 రూపాయలు చుట్ట తెప్పించుకుంటాం మా ఉద్దేశం. ఆ పొడతాం, కాఫీ తాగుతాం, చేలో ఉంటాం, పాలు తీసుకుంటాం. పొద్దున్న అన్నానికి వెళ్తాం, మధ్యాహ్నానికి వెళ్తాం, తన్నాలు అన్నానికి వెళ్తాం. అదే మా జీవితం 70-80 సంవత్సరాల మట్టి. చంద్రబాబు నాయుడు మీ యోగ సమయాలు ఏమన్నా అడిగారా? అదే నా గొడవ, నీ సమస్యలో నీ బాధలు ఏంటి చెప్పరా, చేస్తుంది నేను తీస్తానని మాట ఇచ్చేద్దాం. నా చెప్పానా తీస్తానన్నారు. ఏమడిగారు చంద్రబాబు నాయుడు? నాయన నా కొడుకు అనాథలో ఉన్నాడు, మంచి బాధల్లోను హాస్పిటల్లో ఉన్నాడు, అని రక్షించాలి బాబా, ధనం లేదన్నాడు. సరే ఆ పని నేను చూసుకుంటాను అన్నాడు. ఇల్లు ఉన్నదా లేదా అన్నాడు. ఇల్లు మాట లేదు. అప్పుడే మొన్నే చెప్పేసాను వీడియోలో ఇల్లు కట్టేస్తాను అన్నాడు. కట్టేయండి బాబు అన్నాను. మన సొంత కోరికలు అడిగాడు చంద్రబాబు నాయుడు. మిగతాది డైలేజ్ ఉంది బాబు కొద్దిగా అన్నాడు, చదువుతాను అన్నాడు. రోడ్డు పెద్ద రోడ్డు వెయ్యాలి, దేవకి 4-5 మైళ్ళు ఉంటుంది చెప్పాను, వేస్తాను అన్నాడు. అంతే ఈ కోరికలతో కట్టిపెట్టేసి వెళ్ళిపోతాను బాబు అని దాని మీద చాలా జాగ్రత్త ఇల్లు, నా పని అయితే నేను చూసుకుంటాను అన్నారు. ఆకరు అనేసి కారు ఎక్కేసారు. మేము కారు దిగిపోయాం. ఇంతవరకు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు మాటలు ఆయన పొజిషన్ చూస్తే ఏదో మొక్క కరిగిపోయింది. అలాగుంది. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఈ రోజు పెనుగొండ సిద్ధాంత గ్రామానికి వచ్చిన చంద్రబాబు నాయుడిని ఏదైతే సానుభోని సత్యనారాయణ కూడా కలవడం జరిగింది. ఆయనతో కూడా చంద్రబాబు నాయుడు 2 నిమిషాలు మాట్లాడడం కూడా జరిగింది. అయితే తన సమస్యలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానని, తన సమస్యలను తీరుస్తారని, ఏదైతే తన కళ నెరవేరిందని చంద్రబాబు నాయుడిని చూసిన చాలా ఆనందంగా ఉందని సానుభోని సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, పెనుగొండ.